సురక్ష పోలీస్ కళా బృందం టీం సభ్యులు శివరాములు తన సుదీర్ఘమైన సేవా జీవితానికి ముగింపు పలుకుతూ ఈరోజు పదవి విరమణ చేశారు. మహబూబ్ నగర్లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళా బృందం ఇన్ఛార్జ్ మహిళా పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అత్యంత ఆత్మీయంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివరాములు పోలీస్ శాఖకు అందించిన సేవలను ప్రశంసిస్తూ వారి భవిష్యత్తు జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐలు కృష్ణంరాజు, సుజాత మరియు స్టేషన్కు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను యూఎన్పిఎస్కి వచ్చిన తర్వాత మాకు ఈ సీటీఎంసీ కానీ ఉమెన్ డ్రాఫ్టింగ్ కానీ కలవడం కానీ నువ్వు హ్యాండిల్ చేయాలని చెప్పి ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీన్ని టేకప్ చేయడం జరిగింది. దాని తర్వాత కొంతకాలం మిమ్మల్ని అబ్జర్వ్ చేసినాం. అసలు నువ్వు ఎంత పని చేస్తారు ఇట్లా ఏంటి అనేది చూసి ఇట్లా కాదు దీన్ని చేయాల్సింది మార్పు చేద్దామని కొంత నేను మైండ్లో అనుకున్నది మీ మీద కుదరడం జరిగింది. నాకు సహకరించిన మీ అందరూ కూడా ఈ 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మిమ్మల్ని నేను అనుకున్న మోడ్లో నా టార్గెట్ ఏంటంటే జిల్లాలో ఉన్న ప్రతి స్కూళ్ళు, కాలేజు, అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏ స్కూల్ కాలేజ్ అయినా పోలీస్ టచ్ చేయని వ్యవస్థ ఉండొద్దు అనేది నాకు అంబిషన్. అయితే కొంత స్కూళ్ళలో కాలేజీలలో జరిగే కొన్ని నేరాలు మన దృష్టికి రాకపోవచ్చు. ప్లస్ సొసైటీలో విలేజ్లలో కూడా అన్నీ కూడా మన దాకా రావు. కొన్ని విలేజ్లో పెద్ద మనుషులు లేదా విలేజ్లో ఉన్న పెద్దలు వాళ్ళ ఇంట్లో దాన్ని మాట్లాడి అక్కడికక్కడ సెటిల్ చేస్తూ ఉంటారు. కానీ స్కూల్లో జరిగే కొన్ని ఇష్యూస్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ మీద జరిగే ఏ నేరాలు కూడా మన దాకా పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేయడం కానీ ఇంట్లో పోయి చెప్పుకోవడం కానీ అట్లాంటివి జరగవు. అవి మన ఈ సీటీఎంసీ కానీ ఉమెన్ డ్రాఫ్టింగ్ యూనిట్ కానీ ఈ కళాబృందంతో మన స్కూల్లో అడుగుపెట్టినప్పుడు కంపల్సరీ అది మన దృష్టికి వస్తాయి అని చెప్పి నేను గట్టిగా నమ్మిన. దాని ప్రకారమే మేము ఒక షెడ్యూల్ క్రియేట్ చేసినాం. కొంతకాలం మిమ్మల్ని ఫ్రీ కూడా వదిలిపెట్టినాం చేయని అని చూసినాం. తర్వాత మనం రెగ్యులర్గా ఇంకా ఎక్కువ స్కూల్స్ కాలేజ్ కవర్ చేయాలంటే ఒక టైం టేబుల్ ఫాలో కావాలని చెప్పి మేడం ఒత్తిడి చేసి కూడా టైం టేబుల్ తీసుకున్నాం. దీని వెనక ఉన్న ప్రతి మాస్టర్ మైండ్ స్కిల్స్ కూడా నాదే, నేను గట్టిగా చెప్పగలుగుతాను. మీరు ఇబ్బంది పడ్డా మీరు చలికి, వానకి, ఎండకి తిరిగిరు. ప్రతి స్కూల్, కాలేజీలు, కొన్ని ముఖ్యమైన సమస్యాత్మక గ్రామాలు కూడా కవర్ చేసారు. దాంట్లో మీరు ఎక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినా మనం ఒక ప్రోగ్రామ్ పేరు పెట్టుకున్నాం. ఏం పేరు అది? ప్రజలే కాదు, విద్యార్థులు కూడా మనకి ఇంపార్టెంట్. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ స్టార్టింగ్లో పోయిన కొత్తలో మీరు అందరూ మాట్లాడుకోవచ్చు. కొద్దిగా ప్రాక్టీస్ అయితే ఉంటే అందరూ కూడా స్పీచ్ నేర్చుకున్నారు. విద్యార్థులు మమేకమయ్యారు. మన నెంబర్స్, ఫోన్ నెంబర్స్ కానీ, స్టూడియోస్ కానీ, ఉమెన్ డ్రాఫ్టింగ్ కానీ